అందరికీ నమస్తే అండి. పరుచూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారి మీద గత వారం 3 రోజుల వ్యవధిలో 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి ఆయన నోవా అగ్రిటెక్లో బ్లాక్ మనీ నల్లధనం పంపిణీ సర్క్యులేషన్కి సంబంధించి ఒక కేసు. మరొకటేమో ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులను గ్రానైట్ ఫ్యాక్టరీలను అధికారులు తనిఖీ చేస్తుంటే ఎమ్మెల్యే అడ్డుపడ్డారు అనేది ఇంకో కేసు. ఈ 2 కేసులు నాన్ బెయిలబుల్ కేసులు పెద్ద పెద్ద సెక్షన్లో పెట్టారు. ఈ కేసుల్లో యాక్చువల్లీ ఆల్రెడీ ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. A8గా ఏలూరు సాంబశివరావు గారు ఉన్నారు. ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ 2-3 రోజులు ఆయన దొరకలేదు, నాన్ లోకల్లో ఉన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన కామెంట్స్ వింటే నిజంగా రాష్ట్రంలో పోలీసులు, ముఖ్యంగా పోలీసులు ప్లస్ ప్రభుత్వం ఎంత ఏకపక్షంగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. హైకోర్టు చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. అరెస్ట్ చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్ 41A కింద నోటీసు ఇవ్వాలి. అలా వివరణ తీసుకోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారు? అలా చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంబంధిత పోలీసు అధికారి అరెస్టుకు ఆదేశాలు ఇస్తాం. ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదు అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై వివరాల సమర్పణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కావాలని కోరారు. అనంతరం ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ కేసు విషయంలో ప్రభుత్వ ఏకపక్ష వైఖరి, ప్రభుత్వం తప్పులు ఏమిటి అనేది అర్థమైపోతుంది. యాక్చువల్ ఆ రోజు జరిగింది చాలామందికి తెలుసో లేదో, ఈ కేసు ఏం జరిగిందంటే నెల్లూరు జిల్లాకు చెందిన మైనింగ్ విజిలెన్స్ అధికారి గ్రానైట్ ఫ్యాక్టరీలు తనిఖీలకు వచ్చారు. ఓకే, తప్పు కాదు కదా, రావచ్చు కదా అని అనొచ్చు. అయితే ఆయనతో పాటు వస్తా ఆయన కొంతమంది ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చారు. ఒక మైనింగ్ అధికారి తనిఖీకి వచ్చినప్పుడు తన సిబ్బందిని తీసుకురావాలి, తన ఆఫీస్ స్టాఫ్ని తీసుకురావాలి, లేదా వేరే మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు తీసుకురావాలి. అలా కాకుండా ప్రైవేటు వ్యక్తులు కొంతమంది వచ్చారు, వైసీపీలో ఉన్న వ్యక్తులు వచ్చారు. అయితే అదొక తప్పు. అయితే ఇంకోటి ఏంటి, ఆ వ్యాన్లో ఏదైతే వెహికల్లో వచ్చారో ఆ వెహికల్లో కారం పొడి ప్యాకెట్లు, కర్రలు ఉన్నాయి. అంటే ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి తనిఖీల పేరిట వేధించడానికి వచ్చారు అని టీడీపీ ఎమ్మెల్యే గారికి అండ్ అక్కడ ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులకు అర్థమయ్యి వాళ్ళ మీద రివర్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కారం ప్యాకెట్లు తెచ్చినప్పుడు, కర్రలు తెచ్చినప్పుడు చేతులు కట్టుకొని కూర్చోలేరుగా, అడుగుతారుగా, ఎందుకు వచ్చారు మీరని అడుగుతారుగా. సో అక్కడ మాట పెరిగి ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కొట్టారు, దెబ్బలేశారు. అక్కడ జరిగింది అది. అంటే అది ఒక ప్రైవేటు వ్యవహారం. అక్కడేమీ అధికారి విధులకు ఆటంకం కలిగించినట్టు అవుద్ది అని మరేలా అనుకున్నారు, కానీ అది ప్రైవేటు వ్యవహారం. కర్రలు కత్తులు ఉన్నాయో లేదో కానీ కర్రలు కారంపొడి ప్యాకెట్లు తెచ్చారు. సో వీళ్ళు అలర్ట్ అయి కొట్టారు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, అసలు మీరు ఫ్యాక్టరీలకు తనిఖీకి వస్తే ఇలా ప్రైవేట్ సైన్యంతో రావడం ఏంటి, ఇవన్నీ తీసుకురావడం ఏంటి అనేది అక్కడ జరిగింది. సో ఆ ఇష్యూ మీద కొట్లాట జరిగింది. ఆ తర్వాత ఎవరైతే గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు ఉన్నారో వాళ్ళందరూ స్టేషన్కి వెళ్ళారు కేసు పెట్టడానికి. ఇదో ఇలా అనధికారికంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు, బెదిరిస్తున్నారు, సో అండ్ సో అని. కానీ అప్పటికే అధికార పార్టీ కాబట్టి పోలీసులు రివర్స్ కేసులు పెట్టారు. ఈ గ్రానైట్ వ్యాపారుల మీద రివర్స్ కేసులు పెట్టారు. వీళ్ళని కొట్టారని, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. సో వాళ్ళందరికీ హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది. ఇదే కేసులో ఏలూరు సాంబశివరావు గారు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి, ఆయన కూడా అక్కడ అధికారులను నిలదీశారు కాబట్టి ఆయన మీద A8గా కేసు నమోదు చేశారు. సో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జరిగిన వ్యవహారం ఇది. హైకోర్టు చేసిన కామెంట్స్ ఇది. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, పరుచూరు నియోజకవర్గం మొత్తం దెబ్బకు అలర్ట్ అయిపోయిందనమాట. అంటే ఎన్నికలకు ముందు అనవసరమైన పిచ్చి పనులు, ఒక రకంగా అనవసరంగా టీడీపీ వాళ్ళ మీద సింపతి వచ్చే పనులు, చేతిలో అధికారం ఉంది, పోలీసులు ఏం చెప్పినా వింటారు కాబట్టి ఎడాపెడా కేసులు నమోదు చేసేయచ్చు అనే ఆలోచన కావచ్చు బహుశా. సో ఈ కేసు వలన ఏమైనా యూజ్ ఉందా? తిరిగి ఈ హైకోర్టు ఇలా తీర్పు ఇచ్చేస్తుంది, రేపో ఎల్లుండో హైకోర్టు తీర్పు ఇస్తుంది, అరెస్టుకు వీల్లేదు అన్నది అనుకోండి. మరి తిరిగి వాళ్ళకి నైతికంగా ప్రజల్లోనూ అలాగే నైతికంగా కూడా టీడీపీకే బలం కదా, ఆ ఎమ్మెల్యే గారికే బలం కదా. సో అంటే ఎన్నికలకు ముందు ఇటువంటి చేయడం వలన ఆయన మీదే సింపతి పెరుగుద్ది, ఆయనకే బలం పెరుగుద్ది. అంటే కాస్త ఎక్కడో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు మారిపోతున్నాయి, తప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. దానివలన ఆ పార్టీకి నష్టం తప్ప యూజ్ ఉండదు. పోనీ ఏమన్నా ఇదే కేసు సంవత్సరం కిందటో 2 సంవత్సరాల కిందటో పెట్టారనుకోండి, అప్పుడు ఏమో నమ్ముతారేమో ప్రజలు. కానీ ఎన్నికలకు 2 నెలల ముందు కేసులు పెట్టి ప్రైవేటు వ్యక్తులు వచ్చి కారం పొడి ప్యాకెట్లు తీసుకొచ్చారంటే మరి ఖచ్చితంగా దానిలో బెదిరింపు కోణం ఉండే ఉంటుంది. అదొకటి తప్పు. అక్కడ ఆధారాలతో సహా దొరికిపోయారు. ఈరోజు హైకోర్టు చేసిన కామెంట్స్తో కూడా వైసీపీయే దొరికిపోయింది. వైసీపీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.